అయ్యో అయిందా కుందరు అప్పుడు ఏమంటారు అనుకున్నా ఓరాటం పోవాలనిపించి ఆ పిచ్చోడు అని ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ 276 తీసుకున్న నెక్స్ట్ 276 రాసుకోండి రిజిస్ట్రేషన్ సార్ ఇది నీకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రొసీజర్ అది కంప్లైంట్ తీసుకున్నాం ఇక్కడే మిమ్మల్ని ఎవరు రమ్మట్లేను పోయి స్కాన్ చేసి అప్లోడ్ ఎఫ్ఐఆర్ వస్తుంది సెకండ్ థర్డ్ ఏం లేదు అందులో చట్టం చెప్తున్నాను మీకు 2% ఎఫ్ఐఆర్ అయినా ఇక్కడి నుంచి పోతాను అప్పుడు ఇన్నే ఉంటాను నేను ఎఫ్ఐఆర్ అయ్యే వరకు నేను ఇక్కడ ఉంటాను ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మొత్తం ఎఫ్ఐఆర్ మీరు రిపోర్ట్ రాసుకోండి సార్ కంప్లైంట్ తీసుకున్నాం ఎఫ్ఐఆర్ మీరు కూడా రాయండి సార్ ఒకటి तुम्हारे अकेले आदमी हनुमान का ऊपर कहीं को चढ़ा रहे तुम? अरे जरा आगुर्रा हनुमान के ऊपर कहीं को चढ़ा है तुम? कहीं को चढ़ा है? हनुमान का कपड़ा निकाल दिया, हनुमान का सब निकाल दिया, वो लाइट है लाइट निकाल दिया, तुम्हारे पास चाक कहीं को निकला रख के नहीं? कौन बोला तुम्हारा इधर जाओ बोल के? कौन बोला रे? फिर आया मैं बात करे तो तुम्हारे घर है बोले तो मेरा घर पूछ रहा तुम कहीं को पूछा तुम ऐसा है? इतना बड़ा लकड़ी पकड़ के मेरे को गालियां दे रहा तुम मैं आके बताए तो हैं मैं आके पूछे तो मेरे की गालियां दे रहा तुम कहीं को गालियां दिया रे हैं कहीं को दिया गालियां हैं तुम दिया ना मेरे को गालियां पहले आके मैं अकेला मैं आदमी माली मामा इधर आ रहे मैं दो आदमी आके पूछा तो मेरे को लकड़ी बता रहे बताया ना नहीं बताया बताया ना नहीं एक छप्पड़ मारे तो बहन के लौड़े सीधा ऊपर जाता तुम मैं मारे तो नहीं मारे तो सीधा ऊपर जाता कौन भेजा आपको? कोई भी भेजा? आपका पीछे कौन है? आपका फोन किधर है? फोन है कुछ भी नहीं फोन है तुम्हारा काम पर रहते आप? काम पर रहते? काम पर रहते काम नहीं रहे किधर रहते घर किधर है? डबल बेडरूम के पास है डबल बेडरूम के पास है तुम्हारा घर इधर कहीं तो है डबल बेडरूम में कौन सा ब्लॉक है रे कौन सा ब्लॉक है रे बी ब्लॉक में नंबर बोलो अरे बी ब्लॉक में नहीं बे बी ब्लॉक में नंबर रहता 25 नंबर 15 नंबर 20 नंबर 21 नंबर 26 नंबर 30 नंबर रहता वो बोलो नंबर बोलो बी ब्लॉक में नंबर बोल बे साले इतना आदमी की रोका है नहीं मारे तो सीधा ऊपर जाता हाँ वही बोलो मेरे अरे सीधा देख बे साले मैं बोले तो सीधा बात करो नहीं तो मैं मारे तो सीधा ऊपर ही जाता मैं मारे तो सीधा ऊपर ही जाता तुम्हारा के बहुत गलत मत करते तुम गलत बात करा मैं आके ये మాట్లాడు పలగానే ఉంటది అరే సరే కానీ నువ్వు ఇప్పుడు ఇస్పెట్టు అరే పర్సన్ పోవద్దు సార్ పర్సన్ పోవద్దు క్రైమ్ నెంబర్ 276 కష్టం పెట్టుకోవడం లేదు నేను పోలీసులు ఆకలి ఉంటాడు ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యాక చేతిలో పెట్టినాక నేను పోతాను అన్న పర్సన్ వెళ్ళొద్దండి పర్సన్ వెళ్ళొద్దు బ్రదర్ మీరు మంచిగా మీకు చెప్తున్నాను 276 ఇది ఎక్కడ దగ్గరనే ఉంది ఎఫ్ఐఆర్ ఇచ్చినా కానీ ఎప్పుడు కూర్చుంటాను నేను ఎఫ్ఐఆర్ అనుకుంటా అన్నా పర్సన్ పర్సన్ అయితే పంపించొద్దురా ఉంటే ఇక్కడ నేను ఇక్కడికి వెళ్తాడు ఎఫ్ఐఆర్ మీ చేతులు పెట్టే వరకు ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఎఫ్ఐఆర్ చేతులు పెట్టక ముందు నేను ఇక్కడి నుంచి వెళ్తే నిలబడుతున్నాను ఏం
మా ముందు 4 పచ్చళ్ళు ఉంటాను సార్ మీరు. ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబరు అది ఆన్లైన్ చేయాలి కదా, రాసుకోవడం చెప్పారు. అది క్రైమ్ ఎఫ్ఐఆర్ వచ్చేవారు ఇక్కడ ఉంటాను నేను చెప్తున్నా క్లియర్ మీకు. మీరు అందరూ ఏమంటారు? ఇక కాదంటే మీ ఇష్టం, మీ చట్టపరంగా చెప్పినా మీ ఇష్టం అంటే చెప్పేయండి, బాగుండదు. నేను చెప్తున్నా కదా, మీరు అయ్యా చెప్తున్నా ఇక్కడ నేను క్రైమ్ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి నిరూపితమైంది హిందువులపైన అరాచకం అనేది ఎలా జరుగుతుందో. ఈరోజు మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఒక ముష్కరుడు, ఒక ఇస్లాం మతానికి చెందిన విధవ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో అక్కడికి వెళ్ళి మిడ్ నైట్లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలను పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లని పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ, మల్కాజ్గిరి సఫిల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో. అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లో మనం చూసినాం ఏం జరిగిందో 2 సంవత్సరాల కింద. పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడదాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్లో దాదాపు 1000 సంఖ్యలో ముస్లింస్ అందరూ వచ్చి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, నారపల్లి ఒక మినీ పాకిస్తాన్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, ముస్లింలు, ఇతర దేశాల నుంచి అందరూ వచ్చేసి అక్కడ అరాచకం సృష్టిస్తే ఇందులో మీద దాడులు నడుస్తుంటే ఇంకా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ చేతానితనం మనకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మేము మా కార్యకర్తలందరూ ఎవరైతే వాని పేరు జుబేర్ అని చెప్తుండే వాడిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్కి పోలీసులకు అప్పచెప్పి పిఎస్ కాడికి వచ్చి మా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అందరు స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళపైన కఠినంగా కేసులు పెట్టి వాళ్ళని పీడీ యాక్ట్ వేసి లోపల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువమోర్చా కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ హిందూ ధర్మానికి ఏమైనా, ప్రజలకి ఏమైనా ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, మొన్న బాలాపూర్లో సభ పెట్టినాం మనం, చలో బాలాపూర్ అని చెప్పి రోహింగ్లా ఎల్లగొట్టాలని చెప్పి మేము పైకి విశ్వ హిందూ పరిషత్ భజంతలో ఇష్యూని తీసుకెళ్తాం. వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళని దేశం దాటియకపోతే కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పి గవర్నమెంట్ కి, ఇటు పోలీసులకు హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. మాట్లాడతాము. ఇప్పుడు కస్టడీలో ఉంటాడు మీరు అందరి ముందు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.